మోకాళ్ళ అనుభవం ఉందా? అయ్యా అది సర్లే, ఆ సంగతి నేను చూసుకుంటాను గాని ముందు బాప్తీసం తీసుకొని రక్షణలోకి రండి. బాప్టిజం జాన్బాబు గారి దగ్గర తీసుకున్నామండి. ఆ జానుబాబు ఇచ్చిన బాప్తీసంతో కూడా పరలోకం వెళ్తారా? ఏమేలియా, వెళ్తారా? మళ్ళీ ఫ్రెష్ గా బాప్తీసం తీసుకుంటేనే పరలోకం వెళతారు, లేకపోతే నరకమే. మీ ఇష్టం అయ్యా. ఎలియా, అయ్యగారు ఆ స్విమ్మింగ్ పూల్ రెడీ చేయి. అలాగే అయ్యగారు. ప్రతి వారం దేవుని మందిరానికి తప్పకుండా రండి. రేపు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు జీవ గ్రంథంలో మీ పేరు దగ్గరుండి రాయిస్తాను. ఇంటికి పోయి ప్రార్థనలో ఉండండి. వెళ్ళండి. వందనాలు అయ్యగారు. ఏమేలియా, ఏంటి సంగతిలో? అయ్యా, ఆ చర్చి నుంచి ఇంకో 2-3 వచ్చేవాళ్ళు ఉన్నారయ్యా. ఇంకో వారం 10 రోజుల్లో అక్కడి నుంచి చాలా మంది లాక్కొచ్చేస్తా మీ దగ్గరికి. వద్దు, ఇప్పటికా జాన్ బాబుకి నీ మీద డౌట్ వచ్చి ఉంటది. ఈసారి ఆ షాలోం రాజు గారి చర్చికెళ్ళు, అక్కడ ఎక్కువ మంది దొరుకుతారు. సరే, ఇది ఉంచు. అయ్యా, చాలా కష్టంగా ఉందయ్యా, కొంచెం పెంచాలయ్యా. నీదేముందిరా, నువ్వెవరికీ తెలియకుండా విశ్వాసం తీసుకొస్తావు. పాస్టర్ పరప్రసాదు ఆత్మల్ని దొంగిలిస్తున్నాడని తర్వాత పేరు మోసేది నేను. ఆ పేతురు గారికి సమాధానం చెప్పుకోవాల్సింది కూడా నేనే. కావాలంటే పేతురు గారితో చెప్పి పరలోకంలో నీకో సొంత ఇల్లు ఇప్పిస్తాలే. అయ్యా అయ్యా, ఆ మాట ఆ గొర్రెలకి చెప్పండి అయ్యా, నాకెందుకు చెప్తారు? సర్లేరా, నీ కష్టం ఉంచుకుంటానా, పెంచుతాలే. వెళ్ళు, లాగించు. వందనాలయ్యా.